తెలంగాణలో ఎవరు సీఎం అవ్వబోతున్నారు? సర్వేలో రాజగోపాల్ రెడ్డి నుంచి బీజేపీ వరకు సంచలనమైనటువంటి అంశాలు పొందుపరిచారు. తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. ఎవరు బలంగా ఉన్నారు? ఎవరు బలహీనంగా ఉన్నారు? ఎవరికి వ్యక్తిగత ఇమేజ్ ఉంది? ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఎక్కడ ఏ అభ్యర్థి ఎవరి వల్ల ఓడిపోతారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో చాణక్య స్ట్రాటజీ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెల్లడయ్యాయి. మొదటిగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి నాయకుడని సర్వే విశ్లేషణలో ముఖేష్ పేర్కొన్నారు. ఆయనకు నియోజకవర్గ స్థాయిలో మంచి వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ప్రజల్లో ఆయనకు అధిక అంగీకారం ఉందని కూడా సర్వే గుర్తించినట్టు చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాలపై కూడా ఉంటుందని చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి అంశం చాలా కీలకంగా మారబోతుంది. మరి ఆయన ఎందుకు వార్తల్లో ఉంటున్నారంటే, ఇటీవల ఆయన చేస్తున్నటువంటి రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మంత్రి పదవి కావాలా లేక భవిష్యత్తులో ఇంకా పెద్ద రాజకీయ పాత్ర కావాలా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే సర్వే విశ్లేషణ ప్రకారం ప్రజల్లో ఆయనపై వ్యక్తిగత అంగీకారం మాత్రం బలంగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్కు ఉన్నటువంటి అతిపెద్ద సవాలు ఆ వ్యక్తిగత బలాన్ని పార్టీ ప్రయోజనంగా మార్చుకోకపోవడం. మహబూబ్ నగర్లో మరొక చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా బలమైన నాయకుడు అయినప్పటికీ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ జోక్యంపై ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ ఉందని సర్వేలో ముఖేష్ ప్రస్తావించారు. ఇది నిజంగా ఎంతమాత్రం ప్రభావితం చూపుతుందో భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం స్పష్టం, కుటుంబంపై వచ్చేటువంటి చర్చ చివరి నాయకుడికి ఇమేజ్పై తీవ్రమైనటువంటి ప్రభావం చూపవచ్చు. మరి బీజేపీ ఎందుకు ప్రత్యామ్నాయం కాలేకపోతుందంటే, 2023 ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణలో బలమైన ఊపు తెచ్చుకుంది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ మంచి ప్రచారాన్ని నిర్మించింది. కానీ ఆ ఊపును కొనసాగించడంలో మాత్రం పార్టీకి ఎక్కడ లేనటువంటి సమస్యలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం. ఒక పార్టీకి 5గురు బలమైన నాయకులున్నా వాళ్ళు 5 దిశల్లో వెళ్తే పార్టీ బలపడదు. అందుకే ఒకే దిశలో పనిచేస్తేనే పార్టీకి ప్రయోజనం. మరి బీజేపీకి ఛాన్స్ ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్పై అసంతృప్తి ఉంది, బీఆర్ఎస్పై కూడా గత పాలనకు సంబంధించినటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే 2 ప్రధాన పార్టీలపై ప్రజలకు ప్రశ్నలు ఉన్నప్పుడు మూడో పార్టీకి స్పేస్ ఏర్పడుతుంది. బీజేపీ ఆ స్పేస్ను ఎంత ఉపయోగించుకోగలిగితే తెలంగాణలో తన బలాన్ని అంత శాతం పెంచుకోగలుగుతుంది. కానీ దానికి బలమైనటువంటి నాయకత్వం, స్పష్టమైనటువంటి రాజకీయ నెరేటివ్, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేటటువంటి తత్వం అవసరం. తెలంగాణలో చిన్న పార్టీలు కూడా కొత్తగా తమ బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. తీన్మార్ మల్లనకు సంబంధించిన రాజకీయ ప్రయత్నాలు, కవిత ఆధ్వర్యంలోని కొత్త రాజకీయ ప్రయత్నాలు, ప్రజాశాంతి పార్టీ వంటి ఇతర రాజకీయ శక్తులు కూడా భవిష్యత్తులో ఓటర్లను కొంతమేర ప్రభావితం చూసేటువంటి అవకాశం ఉంది అని సర్వే చెప్తుంది. ప్రస్తుతం వీటి ప్రభావం ఎంత ఉంటుందో స్పష్టంగా చెప్పడానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఎన్నికల వరకు కొత్త రాజకీయ సమీకరణాలు రావచ్చు. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ మరీ ముఖ్యంగా 3 పార్టీల మధ్య కనిపిస్తుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కానీ ఎన్నికలకు ఇంకా దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏ పార్టీ ఏ తప్పు చేస్తుంది, ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు ప్రజా సమస్యలపై ఎక్కువగా పోరాడతారు, ఎవరు యువతను ఆకట్టుకుంటారు, ఎవరు మహిళా ఓటర్లను తిరిగి తమ వైపు తిప్పుకుంటారు అనేవి నిర్ణయాత్మక అంశాలుగా మారబోతున్నాయి. ప్రస్తుతం సర్వే అంచనాలకు ఆసక్తికరమైనటువంటి స్వరూపాన్ని మన ముందుంచుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఓట్ షేర్ పెరుగుతుందని సర్వే చెప్తుంది. బీజేపీకి కూడా స్పేస్ ఉంది, కాంగ్రెస్కి మాత్రం ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అందుకే ఈ రోజు వచ్చిన సర్వేని చూసి కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పడం తొందరపాటే, బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పడం కూడా తొందరపాటు అవుతుంది. ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో ఇంకా చాలా ట్విస్టులు రాబోతున్నాయి. చివరికి ప్రజలు ఎవరిని నమ్ముతారు, అదే తెలంగాణ రాజకీయాలకు అసలు సిసులు తెలుపు. ఇదే ప్రజల గొంతుక లేక మరొక రాజకీయ మలుపుకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుందా అనేది మరికొద్ది కాలంలోనే తెలియనుంది.